మొత్తం మీద ఎప్పుడైనా కానీ ఏ ప్రభుత్వమైనా కానీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది, ప్రజల నుంచి ఉద్యమాలు వస్తాయి, ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. ప్రజల నుంచి ఇటువంటి పరిస్థితులు క్రియేట్ అయినప్పుడు ఆ ప్రభుత్వానికే ప్రమాదం ఏర్పడుతుంది. అయితే సరిగ్గా అమెరికాలో ఇదే జరిగింది. ఏమైంది? ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. ఏది ఈ సుంకాల పేరుతోటి బింకాల పేరుతోటి నేను టారిఫ్ లేస్తా పీరిఫ్ లేస్తా అని చెప్పేసి అదొకటి ఇదొకటి మాట్లాడుతున్నాడు. ఆ దేశం మీద టారిఫ్ వేసినా ఈ దేశం మీద టారిఫ్ వేసినా అంటే ఏ దేశం మీద టారిఫ్ వేసినా కానీ ఆ భారం పడేది అమెరికా ప్రజల మీద కూడా. ఎందుకని అమెరికా ప్రజల మీద ఎట్లా పడుతుంది? ఈయన వేసింది ఇండియా పైన, ఈయన వేసింది చైనా పైన, ఈయన వేసింది ఇంకో దేశం పైన కదా, అమెరికా పైన ఎట్లా భారం పడుతుందని చెప్పేసి కూడా కొంతమందికి డౌట్ రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు భారతదేశం నుంచి ఒక వస్తువుని ఎగుమతి చేసినాం ఎక్కడికి అమెరికాకు. ఎగుమతి చేసినప్పుడు దాని ధర 100 రూపాయలు ఉండే. 100 రూపాయలు ఉంటే ఈయన టారిఫ్ ఎంత చేసిండు? దానికి 100% టారిఫ్ అంటే డబుల్ రేట్ చేసిండు. దాన్ని డబుల్ రేట్ చేస్తే ఏమవుతుంది? అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు రొయ్యలు ఉన్నాయి అనుకుందాం. ఆ రొయ్యలు భారతదేశం నుంచి ఎగుమతి చేసినాం ఎక్కడికి? అమెరికాకు. ఆడ 100 రూపాయల కిలో ఉండే. 100 రూపాయల కిలో ఉంటే మరి ఈయన 100% టారిఫ్ వేస్తే ఏం కావాలి? దాని రేటు 200 రూపాయలు అవుతుంది. అయితే అప్పుడు ఏమవుతుంది? ఎక్కడ ఏది అమెరికాలో కొనే వస్తువు ధర ఏమవుతుంది? ఆ రొయ్యలు 200 రూపాయలకు కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన కూడా భారం ఏర్పడుతుంది. దీంతో అమెరికాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరుగుబాటు బావుట ఎగిరేసిండ్రు. అరే పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకరా నాయన, ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నిర్ణయాలు తీసుకోవడం వల్ల దేశానికి, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది, నువ్వు రాజువు కాదురా బాబు అని చెప్పేసి ఒక 70 లక్షల మంది నిన్న అమెరికా ప్రజలు రోడ్ల మీదకి వచ్చిండ్రు. రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసిండ్రు. నిరసన వ్యక్తం చేస్తే మనోడు ఏం చేసిండు? మనో కౌంటర్ మళ్ళా అని నిజంగా పిచ్చి పిచ్చి లేచినట్టు అనిపిస్తుంది నాకు తెలిసి. 83 సంవత్సరాలు ఉన్నాడు కదా. అయితే ఏం చేసిండు? తర్వాత మలమూత్రాలు వాళ్ళ పైన వేసినట్టుగా ఒకటి క్రియేట్ చేసేసి వాళ్ళ మీద జల్లినట్టుగా ఇదోటి చేసిండు. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు. అంటే ఏ ప్రభుత్వానికైనా నేను నియంతృత్వంగా నేను మొత్తం కూడా ప్రపంచాన్నే నేనే ఆపేసినా, నేనే పీకేసినా, నేనే ఏకేసినా అనేటువంటి మాటలు మాట్లాడిండు ట్రంప్. ప్రపంచ యుద్ధాలను ఆపేసినా అన్నాడు. ఆపేసినా అని చెప్పినాడు. ఇప్పుడు ఏమవుతుంది? సొంత దేశంలోనే నిరసనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. సొంత దేశంలోనూ నువ్వు దిగిపోరా బాబు, నువ్వు వద్దురా మాకు అని చెప్పేసి అక్కడ నిరసన గలం వినిపిస్తూ ఉంది. అప్పుడు నిజాం నిరంకుశత్వాన్ని అంటే అసలు మీకు నిజాం నిరంకుశత్వం మాకు వద్దు, ఈ తెలంగాణ ప్రజలకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నావురా బాబు అని చెప్పేసి గతంలో దాశరథి కృష్ణమాచార్యులు చెప్తాడు. అంటే పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్పుకున్నప్పుడు తరతరాల దరిద్రాల కరువులతో కృంగి కుమిలి కష్టాలకు నష్టాలకు దీన జాతి దెబ్బతిన్న బొబ్బిలి వలె మేల్కొన్నది అదే మాట పదే అనేస్తాను, కదం తొక్కి పదం పాడి అదే మాట అనేస్తాను, నీకు నిలిచి హక్కు లేదు, నీకింకా దిక్కు లేదు, దిగిపొమ్మని నగారాలు కొడుతుంటే వద్దంటే గద్దెనెక్కి పెద్దరికం చేస్తావా అని చెప్పేసి నిజాం నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తాడు దాశరథి. అంటే ఏ దేశంలోనైతే, ఏ రాజ్యంలోనైతే అక్కడ ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజలకు ఆమోదయోగ్యంగా కాని అటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇలాంటి నిరసనలు, ఉద్యమాలు, విప్లవాలు పుట్టుకొస్తాయి. అయితే అక్కడ అమెరికాలో జరిగింది కూడా అదే. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.